సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఘానాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ బాసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 28 మంది పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నిరసనగా గ్రామంలో హనుమాన్ దేవాలయం నుండి కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బాసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు ఎవరు ఉన్నా అందరూ ముక్తకంఠంతో ముందుకు వచ్చి భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్క హిందూ ముందుకు రావాలని కోరారు। ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు। हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान ने मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद। जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, हिंदुस्तान हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद। మనము 2 నిమిషాలు మౌనం పాటించాలి। చెప్పే కాశ్మీర్లో జరిగిన దహనకాండలు ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతికై ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతున్నాం। बैनर कनबड़तले हिंदुस्तान हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, जय बोलो भारत माता की। जय जय माता, भारत माता की जय।
की भारत माता की हिंदुस्तान ఖండితం ఉగ్రవాదాన్ని ఖండితం ఉగ్రవాదాన్ని ఖండితం 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 హిందుస్థాన్ హిందుస్థాన్ పాకిస్తాన్ మనం చాటి చెప్పాలనే ఉద్దేశంతో మనం ఇది చేస్తున్నాం. ఇప్పటి వరకు మన భారతీయులం ఎవరైనా హిందూ ముస్లిం అనే భేదాలు లేకుండా కలిసికట్టుగా ఉన్నాం. అలాంటి ఉన్న మన యొక్క కుటుంబంలో ఒక భారతదేశంలో ఉన్న వాళ్ళందరం ఒకే కుటుంబం కనుక మన కుటుంబంలో చిచ్చు పెట్టడానికి పాకిస్తాన్ కుట్రబన్ని చెత్తన కొడుకులను తయారు చేసి మన భారతీయుల వైపు హిందూ ముస్లింలని చూసి వాళ్ళ బట్టలిప్పి మరియు దారుణంగా చంపేశారు. కావున ఇలాంటి పాకిస్తాన్ కు మనమంతా ఇలానే కలిసికట్టుగా ఉండి బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్. అందరికీ కూడా యూత్ గానీ అందరికీ నమస్కరిస్తూ మన జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటన నిరసన కోసం ముందు మళ్ళీ ఇలాంటి నిరసనలు ఇలాంటి జరగకుండా మనం అందరం హిందువులం ఏకదాటిగా ఉండి ముందు ప్రతి విషయంలో ఖండించుకుంటూ మన దేశానికి ఏదైనా జరగడానికి జరిగితే మనము మోడీ గారు అప్పుడు పోయినసారి ఎంత ఆ సైనికుని బయట దేశం పంపించినా కూడా అతని గంటల్లోనే విడిపించుడు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. మనం అందరం కూడా ఆయనకు సహాయం చేస్తూ సలహా ఇచ్చుకుంటూ అలాంటి మన దేశంలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మనం అందరం యూత్ గాని పెద్దలు చిన్నలు ముందు మనం మంచి కార్యక్రమాలు పాల్గొని మన అందరికీ విషయాలు జ్ఞానం కలగడానికి ఇలాంటి నిరసనలు జరుపుతూ ముందు మనం అందరం ఏకదాటిగా మన భారతదేశానికి ఇలాంటి ఉద్దేశం రాకుండా మనం అందరం సైనికులుగా పనిచేసి ఈ సమయం ఇచ్చిన యూత్ గాని గ్రామ పెద్దలు గాని ఈ ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో మీ అందరికీ మనకందరికి తెలుసు గత 22 తారీఖు రోజు ఒక ఉగ్రవాదులు ఏదైతే దుశ్చర్య చేసిరో దానివల్ల 20 మంది ఫ్యామిలీలు ఎంత బాధపడుతున్నారు. దానికి మనం 100 కోట్ల మంది మనం కూడా ఇతోధికంగా ఎంతో కొంత సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో ఎవరైతే యువాన్ పార్టిసిపేట్ చేసారో వాళ్ళు కూడా ఒక విషయం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క దుశ్చర్య చేసినటువంటి ఎవరైతే నలుగురు ఐదుగురు ఉన్నారో ఉగ్రవాదులు వాళ్ళలో ఒకడు 20-22 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. 22 సంవత్సరాల వాడు అంత మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తున్నాడంటే వానికి సబ్జెక్ట్ లేకపోవడం వల్ల. సో మనం కూడా అందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 18 సంవత్సరాలు దాటినటువంటి వారు మాత్రమే ఉన్నాం. ఇక్కడ 15 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. సో మనం ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుంటూ మన సమాజంలో ఎట్లా మెలగాలి. మన ఊరు బాగుపడాలంటే మనం బాగుండాలి. మనం బాగాలేకపోతే ఊరు బాగుండాలంటే ఎవడు అది కరెక్ట్ కాదు కదా. మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం మనం ఆలోచించుకోవాలి. సో ఇలాంటి కార్యక్రమాలు వచ్చి పార్టిసిపేట్ చేసి మనము దీనివల్ల ఆ యొక్క ఫ్యామిలీస్ కి ఎటువంటి విధంగా అయితే వాళ్ళకి భరోసా అనేది ఉండదు. కేవలం మనం ఉన్నామని ధైర్యం ఇస్తున్నాం. కానీ ఇలాంటి కార్యక్రమాలు రాకుండా మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం ఆలోచిస్తూ మన యూత్ ను కూడా మనం ఎంకరేజ్ చేస్తూ మంచిగా చదువుకోవడానికి కానీ విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి కానీ మనం కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మనల్ని గ్రామంలోని ఏదైతే గవర్నమెంట్ అవకాశాలు ఇస్తుందో అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ మంచి దారిలో వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మన భారతదేశం జమ్మూ కాశ్మీర్ పాల్గొనకుండా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఇట్లాంటి పరిణామాలు జరిగిన చాలా దురదృష్టకరం. దానిలో చనిపోయిన వారు ఎలాంటి పర్యాటకులు అంటే వాళ్ళకి అసలు అవగాహన కూడా లేదు. టెర్రరిస్ట్ వచ్చిందని వాళ్ళు టెర్రరిస్ట్ రావడం కూడా భారతదేశం యొక్క ఆర్మీ డ్రెస్ లో వచ్చి వాళ్ళని చంపడం జరిగింది.
దాంట్లో ఎట్లాంటి పర్యాటకులు అంటే ఒకరు హనీమూన్ జరుపుకునే పర్యాటకులు, ఒకరు అయితే తల్లిదండ్రులు భార్య పిల్లల ముందట భర్తను చంపడము, ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఎవరు కూడా చేయడానికి అసలు సాహసించారు. అంత దుర్మార్గమైన వ్యక్తుల్ని అసలు మన దేశంలో ఉంచడానికి కూడా వీలేదు. నిజంగా ఇంతకు పెద్దలు అన్నట్టు కూడా ఎవరైనా మన చుట్టుపక్కల అనుమానిత వ్యక్తులు ఉంటే వారి ఆధార్ కార్డు తనిఖీ చేయడము, లేకపోతే వారి మీద అనుమానం ఉంటే కనుక పై అధికారులకు ఎవరికైనా సమాచారం ఇవ్వడం చేయాల్సిందిగా కోరుతున్నారు. మంది మసీద్ దగ్గరికి మసీద్ ప్రాంతానికి వస్తున్నారు. హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ పాకిస్తాన్ ముర్దాబాద్. కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు చిన్నలకు అందరికీ నా నమస్కారం. కార్యక్రమం బ్రహ్మాండంగా ముందుకు తీసుకొచ్చడం సంతోషం. జై భారత్, జై జై భారత్, జై భారత్, జై జై భారత్, ఈ రోజు ఐకమత్యంతో ప్రస్తుతం మేము చూస్తున్నా ఒక దేశభక్తి అనగానే అన్ని వర్గాలు 28 మందిని కిరాతంగా మట్టుపెట్టిన ఈ టెర్రరిస్టులను నిరసనగా ఈ రోజు మా గ్రామంలో నిరసన తెలియజేయడం, ప్రభుత్వం నిరసన తెలియజేస్తుంది. అలాగే భారతదేశంలో ఎలాంటి పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్టులు ఎవరున్నా మన ముక్తకంఠంతో ఇలాగే ముందుకొచ్చి భారతదేశాన్ని రక్షించుకోవడము, హిందువులను రక్షించుకోవడము ప్రతి ఒక్కరు ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ, మన భారతదేశంలో ప్రపంచంలోనే మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు హిందుస్థాన్ లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే ఈ రోజు భారతదేశంలో హిందువులంతా ఐక్యత ఉన్నప్పుడే స్వేచ్ఛగా ఉంటాము. హిందుస్థాన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ భారతీయులే. కాబట్టి ఈ రోజు మనము టెర్రరిస్టులకు ఎక్కడున్నా, అదే కాకుండా ఈ రోజు మన గ్రామంలో కూడా బెంగాలు, బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఎలాగున్నా వాళ్ళను ఆధార్ కార్డు చెక్ చేస్తూ గ్రామంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండవలసిందిగా ఒకసారి కోరుతున్నాను. జై హింద్. అందరికీ నా నమస్కారం. ఈ రోజు ముఖ్య ఉద్దేశం మనం ఇది ఇలా జెండా, పాకిస్తాన్ జెండా తగలబెట్టడం